అబ్బా ఏమన్నా చేస్తున్నారా పెండ్లి చూస్తుంటేనే కళ్ళకు జిగేలమంటున్నాయి. సైన్మాల డైలాగ్ లెక్క ఆకాశం అంత పందిరేసి ఈ భూమి అంత పెద్ద అరగేసి చేసినట్టే ఉంది కదా. అవునుల్లా, మరి పెళ్లి ఎవరిది అనుకుంటున్నారు? అంబానీ సార్ కొడుకుది. గా మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పుర్రి? గీ పెళ్లిలా ఇంకా మీకు చెప్పే ముచ్చట్లు చాలా ఉన్నాయుల్లా. గవో పాలి చూసొద్దాం చెలో గుజరాత్ కి మళ్ళా. అరే వావ్, ఏంది? అందుకే అంటారు పుడితే గట్టోని ఇంట్లో పుట్టాలని. కొడుకు పెళ్లి ఏమైనా చేస్తున్నాడు అంబానీ సారు? కొడుకు పెళ్లికి మన దేశం నుండే కాదోల్లా, పక్క దేశాల నుండి సుత అక్షింతలు వేయడానికి వస్తున్నారంటే చూడుర్రి. అంబానీ సారు ఆమ్దాన్ ఎంతుందో. కొడుకు పెళ్లిని అంబానీ సారు ప్రపంచమంతా సుత గుర్తు పెట్టుకునేటట్టు చేస్తున్నాడంట. అంతేకాదోల్లా, ఈ పెళ్లికి పెద్ద పెద్ద సినిమా హీరోలు బాగా బలిచినోళ్ళు, క్రికెటర్లు ధోని సారు, సచిన్ సారు, మన జూనియర్ రామారావు సారు, రామ్ చరణ్ సారు, ఇంకా షారూక్ ఖాన్, రణ్వీర్ సింగ్, దీపిక పడుకోనే మేడం గిట్లా చాలా మందే పోయిర్రు. అబ్బో, అందరి పేర్లు చెప్పాలంటే యాలైతుంది గాని ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సార్ బిడ్డ ఇవంక ట్రంప్ సుత వచ్చిందంట. అంతేకాకుండా మన దేశంలో పక్క దేశాల నుండి సుత పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తానికి వచ్చేటోళ్ళకి గుజరాత్ లోనే జామ్నగర్ లో పెళ్లి వరకే టెంపరీ లగ్జరీ హోటల్ సుత రెడీ చేసిరట. గా ఊర్లో ఉన్న జనాలు అందరికి పెళ్లి దాకా అన్ని సారే చూసుకుంటా అని మాట ఇచ్చిండట. అంతేకాదోళ్ళ, సార్ దగ్గర పైసలే ఎక్కువ కాదు, సార్ మనసు సుత మస్తు పెద్దది. అగో చూడుర్రి, సారే గా ఊరోళ్ళందరికి దగ్గరుండి వడ్డిస్తున్నారు. హాయ్, సార్ మిర్చి బజ్జీలు చూస్తా తింటున్నాడు. ప్రీ వెడ్డింగ్ పండుగనే 3 రోజులు చేస్తారంట. గంతేనోళ్ళ ఉన్నోళ్ళు కదా, గట్లనే ఉంటది. మరి ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ముఖేష్ అంబానీ సార్ ఇంకా నీతా అంబానీ మేడం సుత డాన్సులు చేసిరంట. ఓ పాలు చూడుర్రి, ఈ ఫంక్షన్ 3వ తారీఖు దాకా జరుగుతుందంట. అంతేకాకుండా కొడుకు పెళ్లిలో పాట పాడటానికి అంబానీ సార్ అమెరికా నుంచి పాప్ సింగర్ రెహనా మేడం ని సుత పిలిపించిందట. ఈమెకు పాట పాడనికేనే అంబానీ సార్ దగ్గర 70 కోట్లు ఇస్తున్నాడంట. ఇంత కొడుకు పెళ్లి అంబానీ సార్ ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నాడో చెప్పనే లేదు కదా. ఇగో అచ్చరాల 1000 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తున్నాడట. అంతే కదా, ప్రపంచంలోనే పైసలు ఉన్నోడా. కొడుకు పెళ్లి గా మాత్రం చేయకపోతే మళ్ళా తర్వాత అందరి ముందు ప్రెస్టేజ్ అవుతుంది కదా మరి.